జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రారంభమై జర్నలిస్టుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో వారి ప్రతిభను వెలువదీసే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. దాదాపు 16 జట్లు ఇవాళ రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి. అనంతపురం వేదికగా వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అనేక ఒత్తిళ్ల మధ్య ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఉంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం లభించేలాగా చేస్తూ అదే సమయంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులు జరిగితే అంకుశంలా పొడుస్తూ ఆ తప్పులను సరిదిద్దుకొని తద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలాగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరూ ఈ రకంగా ఐకమత్యాన్ని చాటుతూ ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయం. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి, ఒక ఐకమత్యానికి చిహ్నంగా నిలబడతాయి. ఇవాళ సమాజం అనేక రుగ్మతలతో బాధపడుతున్న వేళ క్రీడలు వాటికి పరిష్కార మార్గం చూపిస్తాయి. నేటి యువత ప్రధానంగా చిన్నపిల్లలు ఇవాళ ఫోన్లకో ట్యాబ్లకో టీవీలకు పరిమితమైపోయి ఆటల్లో పాల్గొనకపోవడం వల్ల అనేక రకాలైన శారీరక సమస్యలే కాకుండా మానసిక జబ్బుల బారిన కూడా పడుతున్న నేపథ్యంలో ఈ రకంగా జర్నలిస్టు సోదరులు స్ఫూర్తిని నింపుతూ వారే క్రీడల్లో పాల్గొంటూ అనేక మందిని ప్రేరణ కలిగిస్తూ వారే పాల్గొంటున్నారు కాబట్టి మీడియాలో కూడా ఖచ్చితంగా ప్రాచుర్యం ప్రచారం లభిస్తాయి. తద్వారా అనేక మంది క్రీడల వైపు మొగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం అనేక రకాలుగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అనేక రకాలైన సామాజిక సంస్థలు కూడా ఈ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో జర్నలిస్టు కూడా వీటిలో పాల్గొనడం ప్రభుత్వాన్ని చేస్తున్న చర్యలకి మరి కాస్త ఊతం ఇచ్చేలాగా పనిచేయడం అనేది అభినందనీయం. వీరికి నేను ఇవాళ అనేక జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎవరు అత్యంత ప్రతిభ కలిగి ఉంటారో వారు చివరికి విజయం సాధిస్తారు. ఆ విజయం సాధించే వారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ